అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తరువాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. ఓటింగ్ జరిగే రోజు రానే వచ్చింది. కానీ వినోద్కి వ్యతిరేకంగా ఎవరూ పోటీకి రాకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు క్లాస్ లీడర్గా వినోద్. ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకరోజు హాస్టల్లో వినోద్ బ్యాచ్ అంతా కలిసి కృష్ణని ర్యాగింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. గ్రౌండ్లో ఒక పెద్ద బకెట్ను వాటర్తో నింపి ఆ వాటర్ని వాటర్ బాటిల్ క్యాప్తో తీసుకుని టెర్రస్ పై ఉన్న ఖాళీ బకెట్ను నింపాలని చెబుతారు. కృష్ణ ఎంత మాత్రంకి ఒప్పుకోడు. కృష్ణని బలవంతంగా చేతులను వెనుకకు వంచి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దెబ్బలను తాళలేక ఒప్పుకుంటాడు కృష్ణ. ఒక 10-15 సార్లు టెర్రస్ ఎక్కి దిగేసరికి నీరసించిపోతాడు కృష్ణ. వాష్రూమ్కి వెళ్ళిన కృష్ణ ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ నవీన్ నిద్రపోతూ ఉన్న సూర్యను లేపుతాడు. వెంటనే సూర్య, నవీన్ కృష్ణ కోసం వెతకటం మొదలు పెడతారు. గ్రౌండ్లో చీకటిగా ఉన్నప్పటికీ మనుషుల ఆనవాళ్లు అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే నవీన్, సూర్య పరుగున అక్కడికి చేరుకుంటారు. అన్నిసార్లు టెర్రస్ ఎక్కి దిగేసరికి నీరసించి కళ్ళు రెప్పలు పైకి తేల్చలేక నేల మీద పడి ఉన్న కృష్ణ చుట్టూ వినోద్ బ్యాచ్ అంతా జాలి లేకుండా పైకి లేచి తాము చెప్పిన పని చేయవలసిందిగా అల్లరి చేస్తూ ఉంటారు. సూర్య, నవీన్ ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే కృష్ణ వద్దకు వెళ్ళి కృష్ణని పైకి లేపి తలను ఒడిలో పెట్టుకుని కళ్ళు తిరిగి ఉన్న కృష్ణని 2 దవడల మీద తట్టుతూ లేపుతాడు సూర్య. నవీన్ పరుగున వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి నీటిని కృష్ణ మొహం మీద చిలకరిస్తాడు. వినోద్ బ్యాచ్ కొట్టటంతో లైట్గా ముక్కు నుండి రక్తం కూడా వస్తుంది. వినోద్ ఈ దృశ్యాన్నంతటినీ అక్కడే ఉన్న ఒక రాయి మీద కూర్చుని ఒక కనుబొమ్మను పైకి లేపి పొగరుగా చూస్తూ ఉంటాడు. కృష్ణ నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరుస్తాడు. ఏంటిరా, మీ ఇద్దరూ వచ్చారు? వీడు కంప్లీట్ చేయవలసిన పనిని మీరు చేస్తారా? హహహా అని నవ్వి సూర్య భుజంపై చేయి వేస్తాడు ఒకడు. వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగుతాడు సూర్య. అలా వాడు ముందుకు రాగానే పిడికిలి బిగించి కడుపులో గుద్దగానే అమ్మా అంటూ నొప్పితో గిలగిలలాడుతూ క్రింద కూలబడతాడు వాడు. వెంటనే ఆగ్రహించిన వినోద్ వాయువేగంతో వచ్చి సూర్య ముఖంపై బలంగా గుద్దుతాడు. సూర్య కూడా వినోద్ని కొడతాడు. చూడు వినోద్, నాకు ఈ కొట్లాటలో అవి అంతగా ఇష్టం ఉండదు. కానీ నువ్వు కాదు కూడదు అనుకుంటూ నీ వికిలి చేష్టలను నీ వరస్ట్ బ్యాచ్తో కలిసి చేస్తాను అంటే నేను చెప్పే సమాధానం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సూర్య. సూర్య కొట్టిన దెబ్బలకి నోటి నుండి వస్తున్న బ్లడ్ను చూసుకుని మరింత కోపంతో ఉడికిపోతాడు వినోద్. కృష్ణని నెమ్మదిగా పైకి లేపి చెరొకరి భుజంపై చెయ్యిని వేయించుకుని రూమ్కి తీసుకువెళ్తారు సూర్య, నవీన్లు. ఇలా సూర్య, వినోదుల శత్రుత్వానికి బీజం పడుతుంది.
రూమ్కి వెళ్ళిన తరువాత కృష్ణకి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు సూర్య నవీన్లు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా అని అడుగుతాడు నవీన్. నేను వాష్రూమ్ నుండి బయటకు వస్తూ ఉండగా నన్ను ఆ నవీన్ మనుషులు బంధించి గ్రౌండ్కు తీసుకువెళ్ళారురా. నేను ఎంత గింజుకున్నా వారి బందీ నుండి విడిపించుకోలేకపోయానురా అంటూ నొప్పిని భరించలేక ఆపసోపాలు పడుతూ చెబుతాడు కృష్ణ. అయినా వాచ్మ్యాన్ ఉంటాడుగా అంటాడు సూర్య. లేదు సూర్య, వాచ్మ్యాన్ పేరుకు మాత్రమే. వాడికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వీళ్ళు ఆటలని సాగిస్తారు అని సమాధానం చెబుతాడు నవీన్. ఓ అవునా, వీళ్ళ కూరలను ఎలాగూ అయినా విరవాలి అని మనసులో అనుకుంటాడు సూర్య. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.